వెంటనే పొందుకున్నారా ఆలస్యమైందండి? వాడు శిష్యులు వెంటనే పొందుకున్నారా ఆలస్యమైందా? దేవుని అంగీకరించి రక్షణ పొంది దేవుడు తిరిగిన తర్వాత ఏం జరిగింది? వాళ్ళు పెద్దకొస్తు మేడమే కదా అనుభవంతో పరిశుద్ధాత్మ శక్తితో నింపబడ్డారండి. వాక్శక్తి అనేది విడుదల జరిగింది. మరి అలాంటి వాక్శక్తి మనకి ఎప్పుడు విడుదల చేస్తారు? ఎప్పుడు జరుగుతుంది? అలాగే అపోస్తల కార్యములు 2:38 చూడండి. ఏమన్నారండి పేతురు? మీరు మారు మనసును పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందిరి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరమును పొందుదురు. అవునండి. మరి మనం బాప్తిసం పొందాము అంటే ఏం పొందాలి? మారు మనసు అనేది పొందాలి, పాప క్షమాపణ అనేది మనలో ఉండాలి. అప్పుడు ఏం జరుగుతుంది? పరిశుద్ధాత్మ అనే వరం మనలో అనేది నింపుదల అనేది వస్తుంది. మరి నింపుదల అనేది ఉందండి. లేదంటే మనం ఏం చేస్తున్నాము? మారు మనసు పొందుతున్నామా? లేదా పాప క్షమాపణ అనేది మనలో ఉందా? లేకపోతే ఏం జరుగుతుంది? మన ఆత్మ ఉన్నా కూడా మనలో ఏమవుతుంది? చల్లారిపోతూ ఉంటుంది. చల్లారిపోతూ ఉంటే తెలుస్తుందా మనలో? దేవుడికి దగ్గర అవుతుంటామా? అపాధికి దగ్గర అవుతుంటామా? అపాధికి దగ్గరైపోతుంటామా? ఏంటి? ఆత్మ చల్లారిపోయి ఏం చేస్తుంది? శోధన అపాధులు ఏదో శోధన ఇబ్బంది చేస్తూ ఉంటుంది. మన శిష్యుడికి ఎలా తీసుకొచ్చింది? పేదలు కూడా తీసుకొచ్చింది కదండి. మళ్ళీ ఇంకా ఎవరు తీసుకొచ్చింది? ఇంకా చాలా మంది తీసుకొచ్చింది శోధన అనేది. అపాధి ఏం చేసింది? ఇప్పుడు భక్తులు కూడా మనకైనా ఎలా దేవుడికైనా శోధన తీసుకొచ్చిందా లేదా? ఉపవాసం ఉన్నప్పుడు కూడా అపాధులు ఏం చేసింది? శోధన తీసుకొచ్చింది. ఏం చేయించింది? ఆత్మ ద్వారా శక్తి ద్వారా జయించగలిగాడు, వాక్య ద్వారా జయించగలిగాడు. అలా మనం జయించాలంటే మొదలు ఏం చేయాలి? మారు మనసు అనేది పొందాలి, పాప క్షమాపణ అనేది విడుదల అనేది రావాలి. అవునండి. అప్పుడే కదా దేవుడు ఏం చేస్తాడు? మనలో ఆత్మ నింపుదల అనేది నింపుతాడు. మరి ఆత్మ నింపుదల నింపుతున్నాడు అంటే మనం ప్రతిదినము ఏం చేయాలి? వాక్యం ఎంతసేపు, ప్రార్థన ఎంతసేపు. నేను కనీసం ప్రార్థన 8 గంటలు చేస్తాను, వాక్యం ఎంతసేపు చదువుతాను, నేను దేవుని సన్నిధిలో మాట్లాడతాను, నేను అద్భుతాలు చేస్తాను, ఆశ్చర్యాలు చేస్తాను, వీడికి ఇచ్చింది నాకు ఎందుకు ఇవ్వడు అనేది మనకు పట్టుదల అనేది ఉండాలి. అలా పట్టుదల ఉన్నప్పుడు మనం దేవుడు ఏం చేస్తాడండి? తప్పకుండా ఇస్తాడా లేదండి? మనం వెతకాలి కదండి. దేవుడు వెతకమన్నా లేదండి? అడగమన్నా లేదా? అడిగితే దేవుడు ఇస్తాడు, వెతికితే అది మనకు దొరుకుతుంది. మనం అడగకుండా వెతకకుండా మనకి ఎప్పుడు వస్తే అప్పుడు మనకి ఇచ్చేసాడు కదా అనుకుని ఇష్టం అనుకుంటే అది అపవాదికి చూపించినట్లే కదండి. మనం అలా ఇవ్వకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? అలాగే అపోస్తల కార్యములు 2:1-5 చూడండి. బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఉన్న ఇల్లంతయు వెళ్ళారు. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు ఉద్దాయింపబడినట్టుగా అతి కనపడి వారిలో ఒక్కొక్కరికి వేరుగా బాగా అందరూ పరిశుద్ధాత్మతో వినిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొంత ఆజ్ఞా భాషలో మాట్లాడారు. అందరూ పరిశుద్ధాత్మతో నింపబడి ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించి గురించి అన్ని భాషలతో మాట్లాడసాగిరి. అవునండి. మరి మాట్లాడాలి లేదండి? ఇక్కడ భాష మాట్లాడారు కదా. ఇప్పుడు అనుభవం కలిగి ఐక్యత కలిగి ప్రార్థన చేసుకున్నప్పుడు పరిశుద్ధాత్మతో అడిగినప్పుడు ఏం చేశారు? నింపుదల అనేది వచ్చింది, భాషలు అనేది మాట్లాడగారు. ఎంత మేడగదిలో ఉన్నారు కదండి, ఇంచుమించు 125 మంది. అవునండి. ఉన్నప్పుడు ఏం జరిగింది? అందరూ పరిశుద్ధాత్మ పొందుకుని భాషలు మాట్లాడారు. మరి అలాంటిది దేవుడు ఇచ్చింది వాళ్ళకి, మనకి ఎందుకు ఇవ్వడండి? మనం ఏం చేయాలి? అలా మనం మేడగదికి వెళ్ళి ఒంటరి ప్రార్థన చేసుకుని, దేవా నాకు పరిశుద్ధాత్మ దేవుడు కావాలి, నేను శక్తిని పొందుకోవాలి, నేను నిలబడాలి, జయించాలని మనం దేవుడు అడిగితే మనం దేవుడు ఇవ్వడండి? ఇస్తాడా లేదండి? మరి ఇదే వాక్యం మీరు ఇంత చదివారు కదా. 38 పేరు చెప్పిన ప్రకారం కూడా అలా చెప్పిన తర్వాత ఏం జరిగింది? అలా జరిగిన తర్వాత 41 ఏం జరిగింది? కాబట్టి అతను వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడేది. వీరు అపోస్తలులు బోధయందును, సహవాసన మందును, రొట్టె విరిచుట యందును, ప్రార్థన చేయడం యందును ఎడతెగక ఉండిరి. అవునండి. మరి పేతురు చదువుకున్నాడా? జ్ఞానం ఉందా? తెలివి ఉందా? ఏమీ లేదు. మరి ఎంతమంది బాప్తిసం ఎలా పొందగలిగారు? ఎంతమంది పొందారండి? 3000 మంది ఒక రోజు పొందారంటే ఎలా పొందారు? అలా జ్ఞానం ఉందా, తెలివి ఉందా, వాక్యం చదివారా? ఏం చేయలేదు. కానీ ఏం పొందుకున్నారండి? దేవునితో ఉండి పరిశుద్ధాత్మ శక్తిని అనుభవాన్ని పొందుకుని ఎక్కడికి వెళ్ళారు? సువార్త అందించడానికి వెళ్ళారు. వాళ్ళ జ్ఞానం బట్టి వెళ్ళలేదు, వాళ్ళ చదువును బట్టి, వాళ్ళ హోదాం బట్టి ఏమీ వెళ్ళలేదు. కానీ దేని బట్టి వెళ్ళారు? ఆయన ఇచ్చిన శక్తిని బట్టి వెళ్ళగలిగారు. ఆయన పరిశుద్ధాత్మ శక్తిని మనలో పెట్టాడు కాబట్టి వెళ్ళగలిగారు. అలా మనం ఎప్పుడు వెళ్తాము? ఆయన శక్తిని మనం ఎప్పుడు మోసుకుని వెళ్తాము?
ఎప్పుడు ఇలా మనం రక్షణ పొందిస్తాము, ఎప్పుడు వ్యక్తిని రక్షిస్తాము? మనం అంతటా మనమే రక్షించబడాలంటే మొదట మనం ఆత్మతో నింపబడాలి. అప్పుడే వేరే వాళ్ళు నింపగలిగే శక్తి మనకు వస్తుంది. మరి ఇంతమంది ఎంతమంది 3000 మందిని రక్షించాలంటే అంటే అతను ఎంత ఆత్మశక్తి నింపుదల ఉంటుంది. అలాగా ఎప్పుడు మనం నింపబడతాం, అలాగా ఇప్పుడు అలా ఎదుగుతాం. మనం ఇంకెలాగ మౌనంగా అలాగ సంవత్సరాలు గడిచిపోతుంటే, నెలలు గడిచిపోతుంటాయి, ఇంక అలా ఏజ్ అయిపోతుంటుంది. ఇంకెలాగ ఉంటామా? శిష్యులు అలా అనుకున్నారా? బాప్తిసం ఇచ్చేవాళ్ళు వాళ్ళు అనుకున్నారని, పౌలు అలా అనుకున్నాడా? ఇచ్చిన దాన్ని ఏం చేశారు? వాళ్ళు ఉపయోగించారు. దేవుని కోసం మహిమపరచడానికి ఏం చేశారు? ముందు అడుగు వేశారు. సువార్త నిమిత్తం వాళ్ళు పరుగులు తీశారు. అప్పుడే కదండి పరిశుద్ధాత్మ శక్తిని ఎంతలా మనం దాన్ని రెట్టింపు చేస్తే అంతలా ఏం చేస్తుంది? మనలో వచ్చి తగులుతూ ఉంటారు. అవునండి. మరి అప్పుడు ఏలి వెళ్ళిపోతున్నప్పుడు అగ్నిరాధాలు దిగి వచ్చినాయి అంటే, అగ్ని అంటే మరి అంత అగ్నిలో వెళ్ళాడంటే అంత విశ్వాసం, అంత ఆత్మతో నింపబడి ఉంటాడు. ఎంత విశ్వాసంతో నింపబడి ఉంటాడు, అంత వెళ్ళాడంటే దేవునితో పాటు అంత సన్నిహితంగా వెళ్ళాడంటే అలా మనం ఎప్పుడు వెళ్తాము? అంత ఆత్మతో ఎప్పుడు నింపబడి వెళ్తాము దేవుని సన్నిధిలోకి? మనం దేవుని సన్నిధిలో నిలబడాలి. దేవునితో మాట్లాడాలంటే మనం ఆత్మతో నింపబడాలి. ఆత్మశక్తితో మనం నడవాలి. ఆత్మతో జ్ఞానంతో మనం నడుచుకుంటే ఇప్పుడు ఏం చేస్తారు? దేవుని దగ్గరికి దేవునితో మాట్లాడే సన్నిహితంగా మనం దేవుని ఇంటికి కూర్చునే అనుభవం మనం వెళ్తాం. లేదంటే అపాత ఏం చేస్తుంది? పడేస్తూ ఉంటుంది. కింద మీద పడేస్తుంటే మనం ఎప్పుడు వెళ్తాం దేవుని ఇంటికి? పడుతూ కింద పడుతూ అలా పడితే ఇబ్బంది పడుతూ వెళ్తుంటాం మన దేవుని ఇంటికి. అలా వెళ్ళకూడదు. మనం వెళ్తే కరెక్ట్గా దేవుని ఇంటికి నిలబడాలంటే నిలబడిపోవాలి. లేదంటే దేవుడు అలా ఉంటే ఏం చేస్తుంది? ఇంకా అపాత వెళ్ళి ఎప్పుడు పడేస్తూనే ఉంటారు. మరి అలా పడేస్తూ ఉంటే మనం ఎప్పుడు వెళ్తాం దేవుని ఎందుకు? అలా ఎవరైనా ఎదిగారండి? పడుతూ ఎక్కడ ఉన్నారా? శిష్యులైనా ఎవరైనా లేదు. ఒకేసారి నిలబడ్డారా? లేదండి. ఒక పేతురు తప్పు చేసినా క్షమించి మళ్ళీ దేవునికి వచ్చాడు. అవునండి. కానీ మళ్ళీ విడిచిపెట్టలేదు కదా. తిరిగి మరి చివరి చనిపోయేంత వరకు దేవుని విడిచిపెట్టలేదు. దేవుని కోసం రోషం కలిగి నిలబడ్డాడు. అవునండి. మరి అలా మనం ఎప్పుడు నిలబడతాం? ఒక తొందరపాటు తప్పు చేసాం, కానీ దేవ మళ్ళీ నన్ను క్షమించు, మళ్ళీ నన్ను ఆత్మతో నింపు, మళ్ళీ నన్ను బలపరచు, నన్ను వాడుకోండి. దేవుని వాడుకోనండి. అంతమందిని మళ్ళీ క్షమించాడు. మనల్ని క్షమించాడు. క్షమించేదే దేవుడే కదండి. మరి ఆత్మ నింపుదల దేవుడు ఇచ్చాడు. అడిగితే మళ్ళీ నింపుదల అనేది మనకి ఇస్తాడు. మనం ఏం చేయాలి? మన ఈ వదిలిన కాడిని వదిలిన ప్రతి అవునండి. మరి చూస్తున్న బాగా ఏం చేస్తున్నారు? పేతురు బోధించుతుండగానే ఏం జరిగింది? పరిశుద్ధాత్మ అనేది నింపుదల అనేది వాళ్ళు ఎందుకని వాళ్ళు ఆశ కలిగి ఉన్నారు, తపన కలిగి ఉన్నారు. నేనేమో పొందుకోవాలి, పేతురు వల్లే నేను రోషం కలిగి ఉండాలి, పేతురు వల్లే నేను అభిషేకింపబడాలి, దేవుని యొద్ద నుంచి నేను సంపాదించుకోవాలి, లేకపోతే నేను అనుభవంలోకి లోతుకి వెళ్ళాలి అని ఆశ కలిగి వాళ్ళు వాక్యం వింటున్నారు. కాబట్టి ఏం జరిగిందండి? పేతురు చెప్తుండగా ఏం జరిగింది? ఆత్మ నింపుదల అనేది దేవుడు ఇచ్చాడండి. ఇచ్చిన తర్వాత ఏం చేశారు? వాళ్ళు దేవుని గణపరిచారు, దేవుని స్తుతించారు, మహిమపరిచారు. ఎందుకు మహిమపరిచారు? ఎందుకు కనపరిచారు? ఆ ఆశ నెరవేర్చినందుకు దేవుడిని ఏం చేశారండి? మహిమపరిచారు. మనం ఎప్పుడు మహిమపరుస్తాము? ఎప్పుడు కనపరుస్తాము దేవుడిని? ఎప్పుడు స్తుతిస్తాము? మన ఆశ కలిగి ఉండాలి, తపన కలిగి ఉండాలి. దేవా నేను ఆత్మ నింపుదల అనేది ఉండాలి, ఆత్మలో ఎదగాలి. ఇదిగో దేవా ఎంతో వాక్యం వింటున్నాను, ఎంతో నాకు అన్నీ తెలుసు, నేను విశ్వాసాలు అన్నీ నాకు తెలుసు, కానీ నేను ఎందుకు ఉండలేకపోతాను, ఎందుకు ఆత్మ పొందుకోలేకపోతున్నానంటే మన ఆశ ఉండాలి, తపన అనేది ఉండాలి. అవునండి. శిష్యులు పరుగు తీశారండి, చనిపోవడానికి సిద్ధపడ్డారు. అవునండి. ఎంతో మంది ఇప్పటికీ అక్షరాక్షలు ఎంతో మంది అయిపోయారు. ఎందుకు? ఆశ, తపన, నేను దేవుని కోసం చెయ్యాలి. ఎందుకంటే వాళ్ళలో ఆత్మ అనేది నింపుదల అనేది ఉంది. ఆత్మ నింపుదల ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎటు వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళాలో, ఏం చేయాలనేది అన్ని మనం నడిపిస్తారు. పౌరులు నడిపించడం లేదండి. నువ్వు ఇక్కడికి వెళ్ళి, ఈ చోటుకి వెళ్ళి, ఈ దేశానికి వెళ్ళి, ఇక్కడికి వెళ్ళి, ఈ రాజు దగ్గరికి వెళ్ళి అని అన్ని వాళ్ళు చెప్పిన ప్రకారం వెళ్ళాడు కదండి. వెళ్ళడం లేదండి. లేదు నేను నాకు ఇలా ఉంది, నాకు జ్ఞానం ఉంది, తెలుగు ఉంది, నాకు దేవుడు నాకు సాక్ష్యం ఇచ్చాడు కదా, దర్శనం ఇచ్చాడు కదా, నేను దేవుని స్వరం విన్నాను కదా, నిష్ఠాసారం వెళ్ళిపోడండి. వెళ్ళలేదు. పరిశుద్ధాత్మ దేవుడు నింపుదలతో ఆయన చెప్పిన ప్రకారమే వెళ్ళాడు. అలాగే కూడా మన నింపుదల మనలో ఉంటే ఏం చేస్తాడు దేవుడు? పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటాడు. ఎటు వెళ్ళాలో, ఏం చెయ్యాలో అనే విషయాల్లో మనల్ని కనపరుస్తూ ఉంటాడు. చోదలు పడకుండా వెలుగు కలిగి ఉండేలా చేస్తాడండి. అలా ఎప్పుడు చేస్తారు మన దేవుడు? మొదట మనం ఏం చేయాలి? మారుమనసు అనేది పేతురు అన్ని విషయాల దగ్గర ఎక్కడ బోధించి ఏం చెప్పాడు? మొదట మారుమనసు పొంది పాప క్షమాపణ ఒప్పులు విడిచిపెట్టి బాప్తిసం అనేది తీసుకోమన్నాడు. అవునండి. మరి ఆ మాట ప్రతి చోట మనకి దేవుడు చెప్తున్నారు, శిష్యులు చెప్తున్నారు, ఎక్కడ మనం వాక్యం చెప్తున్నా జరుగుతుంది. మనం చేస్తున్నప్పుడు ఏం చేస్తుంది? ఆత్మ నింపుదల అనేది మనకు వస్తుంది. ఆత్మ నింపుదల రావట్లేదు, నేను పొందుగలబోతున్నాను, ఏంటి ఇంత కష్టంగా ఉంది, ఇంతలా ఉంది, ఏంటి ఇంతకాలమైనా నేను ఎందుకు పొందుగలబోతానంటే మనలో ఏదో శోధన ఉంది, ఏదో తప్పు ఉంది. అది మనం దేవుడికి ఒప్పులు విడిచిపెడితే దేవుడు ఏం చేస్తాడండి? ఆత్మ నింపుదల అనేది బలంగా నింపుతాడు. ఒక మనలో ఆత్మ లేదని అనుకోకూడదు. ఆత్మ అనేది మనలో ఉంటుంది. ఎందుకని? మనం దేవుని అంగీకరించాం, ఉన్నాడు నిజమైన దేవుడు యేసుక్రీస్తు అని మనం నమ్ముతున్నాం. మనం నమ్మామంటే మనలో ఎవరున్నట్లు? యేసుక్రీస్తు ఆత్మ మనలో
ఆ శక్తి మనలో ఉందనే కదండి. మరి నమ్మకం కాబట్టి మనలో ఉంది. మరి దాన్ని బలపరచాలి అంటే మనం ఇంకా విశ్వాసించాలి, ఇంకా ప్రార్థన చేయాలి, ఇంకా వాక్యమును ఇంకా సువార్త అందించాలి, ఇంకా ఎన్నెన్నో దేవుని చేస్తే ఏం చేస్తుంది? ఆత్మ రగులుతూ ఉండాలి, ఇంకా పరుగులు తీస్తూ ఉండాలి. అలా మనం పరుగులు తీయాలి అంటే మన ఆత్మ ఇంకా రెట్టింపు చేయాలంటే మనం ఏం చేయాలండి? దేవుళ్ళో బలపరచాలి. అలాగే అపొస్తలుల కార్యములు 19వ అధ్యాయం 6వ వచనం చూడండి. తరువాత పౌలు వారి మీద చెల్లించిన పరిశుద్ధాత్మ వారి మీద వస్తుంది. అప్పుడు వారు భాషతో మాట్లాడుతూ వారందరూ చాలండి. తర్వాత పౌలు వారి మీద చేతులు ఉంచగా వారు ఏం పొందారండి? పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చాను. అప్పుడు వారి భాషలతో మాట్లాడటకును ప్రవచించటకును మొదలు పెట్టేది. అవునండి. మన దైవజనులు ఇప్పుడు ప్రే చేసినప్పుడు ఒకళ్ళు లేదంటే చేసి ప్రే చేసినప్పుడు మనం పరిశుద్ధాత్మ శక్తి అనేది దేవుడు వాళ్ళకి ఇస్తాడండి. ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి? పొందుకోవాలి, ఆశ కలిగి ఉండాలి. ఏమో నేను ఆత్మ పొందుకోవాలి, నేను అభిషేకించబడాలి, నేను భాషలు మాట్లాడాలి, ప్రవచించబడాలి, అన్ని చేయాలని దేవుడు ద్వారా మనం బలపడాలంటే ఏం చేయాలండి? మనం అడగాలి. మరి ఇక్కడ పొందుకున్నారు లేదండి? పౌలు చేసి ప్రార్థన చేస్తే ఏం జరిగిందండి? భాషలు మాట్లాడారు, ప్రవచించడం అనేది జరిగింది. మరి అలా మనం ఎప్పుడు చేస్తామండి? ఎప్పుడు అభిషేకించబడతాము, ఎప్పుడు భాషలు మాట్లాడతాము, ఎప్పుడు ప్రవచిస్తాము, ఎప్పుడు అద్భుతాలు చేస్తాము, ఎప్పుడు ఆశ్చర్యాలు చేస్తామండి? ఒకరు లేదు నేను ఎవరి దగ్గర చేసి ప్రార్థన చేయించుకున్నాను, దేవుని దగ్గరే నేను సంపాదించుకుంటాను, దేవుడిని నేను పోరాడతాను, దేవుని దగ్గరే నేను కనిపించుతాను, దేవుని ద్వారా నాకు రావాలంటే మనం ఎక్కడ ఉండాలి? దేవుని సన్నిధిలో ఎల్లవేళలా మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. ఎల్లవేళలా దేవుడిని స్తుతిస్తూ దేవా నన్ను నింపు అని మనం ఆశ కలిగి తపన కలిగి ఉండాలండి. మరి ఎలీషా ఏం చేశాడండి? తపన కలిగి ఉండాలా లేదండి? ఆత్మ కోసం ఏం చేశాడండి? పరుగులు తీశాడు. ఎక్కడ పరుగులు తీశాడు? ఏలి వెనకాతలు ఎక్కడికి వెళ్ళినా, ఏ చోటకి వెళ్ళినా తినకుండా ఏం చేసినా పరుగులు తీశాడు. ఎందుకని? ఆశ, తపన. నేను అలాంటి ఆత్మ పొందుకోవాలి, నేను అలాంటి అద్భుతాలు చేయాలి, అలాంటి అభిషేకాన్ని నేను ప్రజలకు చూపించాలని ఏం చేశాడండి? ఎలీషా పరుగులు తీశాడు. అందుకే దేవుడు చూశాడు కదండి. ఒకటి ఆశించాడు కానీ దేవుడు ఏమి ఇచ్చాడు? 2 ఇచ్చాడండి. అలాగే మనం ఆశ కలిగి దేవుడిని వెనకాల మనం పరుగులు తీస్తే నాకు కావాలని ఆశ కలిగి ఉంటే దేవుడు ఏం చేస్తాడండి? మనం అడిగింది ఒకటే కానీ దేవుడు ఏం ఇస్తాడు? 2 ఆత్మల నింపుదల అనేది మనకి ఇస్తాడు. అలా నింపుదల కావాలి అనుకుంటే మనం ఏం చేయాలి? దేవుని మమ్మల్ని వెంబడించాలి. దేవుని వెనకాల మనం చెప్పిన ప్రకారం లోబడి విధేయత కలిగి మనం చెయ్యాలి. మన దేవుడు ఏం చెప్తారు? నువ్వు అది చెయ్యి, ఇది చేయి నేను చెప్పట్లే కదండి. పాప క్షమాపణ, మారుమనసు పొంది రక్షణ పొంది నా దగ్గర రండి అని అన్నాడు కదండి. మనం అది చేస్తున్నామా? కనీసం అది కూడా చేయలేకపోతే మనకి దేవుడు మనకి ఇంకేం ఇస్తాడండి? ఏది ఇవ్వలేడు. అడుగుతాడు, అడిగేవద్దు ఏం చేస్తాడు? మన పేరెంట్స్ని అడుగుతాము, 10 సార్లు అడిగితే ఏం చేస్తారు? విసిగిపోయి సరే తీసుకో అంటారు. అలా దేవుడు కూడా చేస్తే 10 సార్లు అడిగి చేస్తే ఏం చేస్తాడు? దేవుడు విసిరి ఇదిగో తీసుకో అని పాపం తీసేస్తాడు. దేవుడు ఇచ్చేసాడు కదా, దేవుడు ఇచ్చేసాడు అంటే దేవుడు ఇస్తాడు, అడిగితే ఇస్తానని చెప్పాడు కదండి. ఆ మాట తోసివేస్తాడు దేవుడు, తోసివేడు కదండి. అలాంటిది మనం అలాంటి 10 సార్లు బతిమాలించడం ఉన్నా దేవా నాకు ఇవి ఇవి అని ఒకసారి అడిగినప్పుడు దేవుడు మనకి ఎందుకు ఇవ్వడు? మనం ఎందుకు పొందుకోలేకపోతున్నాము అనేది కూడా ఆలోచించాలండి. వీళ్ళందరూ పొందుకున్నారంటే, ఒకసారి నింపుదల పొందారంటే ఒకసారి వాళ్ళు నిర్ణయించుకున్నారు దేవుడి కోసం నిలబడాలి. పాపక్షమానం విడిచి ప్రతిదీ ఒప్పు దేవుని దగ్గర ఒప్పు పశ్చాత్తాపడి రొట్టి విడిచినందులో ఇంకేం చేశారండి? వీళ్ళు ప్రార్థన విషయం మీద అన్ని విషయాలందులో దేవుడితో సహవాసం కలిగి ఉన్నారండి. అలా మరి సహవాసం కలిగి ఉంటున్నారా? ఐక్యత కలిగి ఉంటున్నారండి? ప్రేమ కలిగి ఉంటున్నారా? జీవితంలో పోరాడుతున్నారండి? మరి పేతులను సంఖ్యలతో బంధించినప్పుడు ఎలా వచ్చాడండి? ఆ జైల్లోంచి బయటికి ఎలా వచ్చాడు? దోతలు తీసుకొచ్చినాయండి, ఉత్తినే దోతలు తీసుకొస్తున్నాయండి. ఏం చేశారు? పాటలు పాడితే వస్తారంటారా? ఎవరు పాడారు? సంఘము ప్రార్థన చేసిందండి. అవునండి, స్త్రీల సంఘం అంతా ఆసక్తితో ప్రార్థన చేసిందండి. ఎందుకని? పేతురు బయటకు రావాలి, దేవుడు అద్భుతం చేయాలి. ఎందుకని? పేతురు బోధ వాళ్ళు విన్నారు. ఎందుకని? ఏదో శక్తిని పొందుకోవాలి, భాషలు మాట్లాడాలని ఆశతో కలిగి ఉన్నారు. అంటే బోధన వినాలి, దేవుడి బోధ వినాలని ఏం చేశారు? సంఘం అంతా ఆసక్తితో ప్రార్థన చేశారు. ఎందుకు అంత ఆసక్తి వచ్చింది? నేను అలాంటి ఆత్మలో నింపుదల అనేది నాకు కావాలి, నేను ఆత్మతో నింపబడాలి, అలాంటి వాక్య బోధ నేను చెయ్యాలి, ఆత్మతో అద్భుతాలు చెయ్యాలి, ఆశ్చర్యాలు చేయాలని, పరిశుద్ధాత్మ దేవుడు నింపబడాలని ఆసక్తితో ప్రార్థన చేశారండి. మరి దేవుడు పేతురు బయటకు తీసుకురాలేదండి? తీసుకొచ్చడం లేదండి? అద్భుతం జరిగిందా లేదా? ఎందుకని? వాళ్ళు ఆత్మతో ఆసక్తితో ప్రార్థన చేశారు. అప్పుడే దేవుడు అద్భుతం చేశాడు. అలాగే మనం ఏం చేయాలి? ఆసక్తి కలిగి నింపుదల కలిగి దేవాలయం ఆత్మ పొందుకోవాలని ఆసక్తితో మనం అడిగితే దేవుడు ఏం చేస్తాడండి?
అద్భుతం అనేది చేస్తాడండి. మరి యాకోబులో కూడా రాశాడు కదండి, ఏం చేశాడు? ఆ ఏలియా కోసం ఏం చేశాడు? వాక్యం ఏం రాస్తుందండి? 3-4 సంవత్సరం వర్షం ఆపు చేశాడంటే అక్కడ ఏం రాశాడు? ఏలియా కూడా మనమంటి స్వభావం గల మనుషుడే అని. అవునండి, ఆయన ఏం చేశాడని ఉంది, ఇంకా ఆయన ఆసక్తితో ప్రార్థన చేశాడని ఉంది. అవునండి, మనలాంటి మనుషుడే కానీ ఆసక్తితో ప్రార్థన చేశాడు కాబట్టి వర్షం ఆగిందండి. అలాగే మనం ఆసక్తితో ప్రార్థన చేస్తే ఏమొస్తుందండి? పరిశుద్ధాత్మ దేవుడు మనం నింపుదల అనేది మనతో పొందుకుంటామండి. దేవుడు మనకి ఇస్తాడు, ఇచ్చాడు మనకి, కానీ దాన్ని బలపరచాలంటే మనం ఇంకా ఆసక్తితో ప్రార్థన చేయాలి, తప్పన కలిగి ప్రార్థన చేయాలి, కనిపెట్టాలండి. దేవుని దగ్గర మనం వేచి ఉండాలి. అప్పుడే దేవుడు ఏం చేస్తాడండి? బలపరుస్తాడండి. ఎంతోమంది దైవజనులు ఉన్నారు, అందరూ కనిపెట్టి వేచి చూస్తేనే కదండి వాళ్ళు సంపాదించుకున్నారు. నేను పొందేశాను కదా, బాప్తిజం తీసేసుకున్నాను కదా, నా వాక్యం వచ్చు, నాకు చదువుకున్నాను, జ్ఞానం ఉంది, అన్నీ ఉన్నాయని తిరిగేశారండి, తిరగలేదు కదా. అలా దేవుడి కన్నీరు ఇచ్చారండి, బోధించారు, పేదలు పడ్డారు, వెతికారండి, సంపాదించుకున్నారు కదండి, అడిగారు దేవుడిని. కానీ దేవుడు ఏం చేశాడండి? 2 ఇచ్చాడు. అలా అడిగిందంతా ఒకటే, కానీ 2 ఇచ్చి దేవుడు వాడుకున్నాడా లేదండి? వాళ్ళని బలపరచడం లేదండి, ఆశ్రయించడం లేదా? అలాంటిది వాళ్ళు ఎందుకు ఆశ్రయించడు, ఎందుకు దీవించడు? మరి ఎలీషా చనిపోయి కూడా ఏం జరిగింది? అద్భుతం అనేది జరిగింది. ఏ అద్భుతం జరిగింది? చనిపోయేవాడు తీసుకెళ్తుంటే ఏం చేశారు? ఆ ఎముక తగిలింది, వెంటనే లేచి నిలబడిపోయాడు. అంతే, ఎముకల్లో కూడా ఏం జరిగింది? అంత శక్తి అనేది ఉంది. అంటే అంత శక్తి చనిపోయినా కూడా ఎముకల్లో ఉందంటే ఎంతలా ఆసక్తిగా కలిగి ఉంటాడు, ఎంతలా పరుగులు తీసుంటాడు ఏలియా కథలా. 2 శక్తి చనిపోయిన ఎముకల్లో ఉందంటే అర్థం చేసుకోండి. అంటే అంతలా వెతికాడంటే దేవుడు ఏం చూశాడండి? తన వెతకడం అనేది చూశాడు, ఆసక్తి అనేది చూశాడు. ఆసక్తి చివరికి చనిపోయి కూడా ఎముకల్లో ఉందనేది తెలిసిందా లేదండి? అలాంటిది మన ఎముకల్లో ఉందా? అలాంటి అభిషేకం, మన శక్తి అలా ఉందంటారా? అలా ఎప్పుడు వస్తుంది? మనం చనిపోయిన మన ఎముకల్లో ఉండాలి అంటే అంతలా నింపబడి మనం ఆత్మతో నింపబడి ఉండాలి. అవునండి, ఎంతో మంది భక్తులు పుస్తకాలు చదువుతున్నారు కదండి. అవునండి, సెయింట్ ఫ్రాన్సిస్ ఉన్నారు, ఏం చేస్తూ ఉండేవారు? ఆయన సువార్త అందిస్తూ ఉండేవారు. అడవి ప్రజల దగ్గరికి వెళ్ళి సువార్త అందిస్తున్నప్పుడు ఏం జరిగింది? ఎవరితో మాట్లాడారు? ఫినియాస్ ఉన్నారు. ఫినియాస్ ఏం చేస్తుంటాడు? సువార్త అందిస్తూ ప్రతి ఊరికి వెళ్ళేవాడు. రైలు నుంచి ఒక ఊరు చూస్తే ఏం జరిగేది? ఊరంతా మారిపోయింది. ఒక చూపు చూస్తే కన్నీరు ఇచ్చి రోదన పడి పశ్చాత్తాపడి నీ ప్రతి పాపమును ఆయన దగ్గర ఒప్పుకునేవారు. ఎందుకని? ఆయనలో ఏముంది? పరిశుద్ధాత్మ శక్తి అనేది ఉంది, దేవుని ఆత్మ అనేది ఆయనలో ఉంది. కాబట్టి ఏం జరిగిందండి? వెంటనే పశ్చాత్తాపడేవారు. అలాంటి పశ్చాత్తాపం మనలో ఉంటుందండి. మనకు దేవుడు మాట్లాడుతున్నప్పుడు, దేవుడు మనం చూస్తున్నప్పుడు, వాక్యం వింటున్నాము, అన్ని చేస్తున్నప్పుడు మనం పశ్చాత్తాపడుతున్నామా? మార్మస్ పొందుతున్నామా? ప్రతి పాపంలో ఉప్పు పశ్చాత్తాపడుతున్నామండి.